హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన. ఆ ఛానల్ను కొత్తగా చూసేవారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. విషయానికి వస్తే రిజర్వేషన్స్. రిజర్వేషన్ అంటే మన సమాజంలో ఒక అపవాదం ఉన్నది. అంటే ఇది ఆర్థిక స్వలాభం కోసమే ఈ రిజర్వేషన్ అనే ఈ అపవాదం చాలా మందికి మెదడులో ఉన్నది. కాకపోతే ఈ రిజర్వేషన్ పదం ఏలికెళ్ళి వచ్చింది? ఈ రిజర్వేషన్ ఎందుకోసము? ఈ రిజర్వేషన్ దేని గురించి పెట్టారనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఒక రిజర్వేషన్ అనగానే ఎస్సీ ఎస్టీలకు చాలా మట్టుకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఆర్థికంగా ఎదుగుతున్నారు అని అదే మెదడులో ఉన్నది. కానీ ఆ రిజర్వేషన్ ఎందుకు పెట్టారనేది మనం దేశంలో అదే అర్థం చేసుకోలేకపోతున్నారు. మన భారతదేశంలో చూసుకుంటే ధనిక ధనిక ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు. వీరి మధ్య తేడా ఉంది. అలాగే అలాగే అగ్రకులం వారు ఉన్నారు, తక్కువ కులం వారు ఉన్నారు. అంటే అంటరాని కులాలు కూడా ఉన్నాయి. అందులోనే ఎస్సీ ఎస్టీలు. అందుకోసమే వీరికి రిజర్వేషన్ కేటాయించారు. ఇక్కడ వచ్చేసి కులం కులం ఆ కులము భారత రాజ్యాంగం కంటే ముందు ఎన్ని అసమానతలు, ఎన్ని వివక్షలు, ఎంత ఘోరాన్ని అనుభవించారు ఆ ప్రజలు, ఆ జాతికి చెందిన ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు అనేది దాన్ని బట్టి రిజర్వేషన్ కేటాయించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్స్ ద్వారా. ఆర్టికల్ 340, 341, 342 ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. కాకపోతే ఈ రిజర్వేషన్ వల్ల అందరూ కోట్లాధికారులు అవుతారు. ఇంటికో కారు, ఇంటికో బైకు, మంచి మంచి బంగ్లాలు, డూప్లెక్స్లు ఆడుతున్నారు అనుకుంటే అది మీ అపోహ అవుతుంది. ఆ రిజర్వేషన్ ఏదో ఏంటి, ఒక గాయం తగిలితే దానికి ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిది రిజర్వేషన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు భారత రాజ్యాంగంలో. ఇలా నీకు చిన్న గాయం అయితే నీకు బ్యాండేజ్ చేసే దానిలాగా ఉపయోగపడుతుంది ఈ రిజర్వేషన్ అనేది. కాకపోతే ఈ రిజర్వేషన్ వల్ల మొత్తానికి ఎదుగుతురు, దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, ఈ రిజర్వేషన్ అనేది ఏదో చేయదని. కాకపోతే ఈ రిజర్వేషన్ వల్ల ఎవరి కుబేర్లు అయితే లేరు, కోట్లాధికారులు అయితే లేరు. ఇలాంటి వారు ఇంకా మన దేశంలో చూసుకోరు. కుబేర్లు ఎవరున్నారు, కోట్లాధికారులు ఎవరున్నారు? అగ్రవర్ణాలు. అగ్రవర్ణాల వాళ్ళు విడిచిపెట్టి ఇక్కడ ఈ ఎవరైతే ఉన్నామో అంటరాని వాళ్ళు, వివక్ష చూపుతున్న వాళ్ళు, ఇంకా స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా ఎస్సీ ఎస్టీ కులాలు ఇంకా అంటరాని కులాలుగా చూపబడుతున్నాయి సమాజంలో. వివక్షతలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకా ప్రేమపై చేస్తే ఆత్మ హత్యలు చేస్తున్నారు ఈ కులం తక్కువ వారని. ఇలాంటి సందర్భాల్లో ఇవి కనబడే, కానీ రిజర్వేషన్ అనే పదం మీకు చాలా కనబడి ఎప్పుడు అనగదొక్కాలా, ఈ రిజర్వేషన్ అని తీసేయాలనే ఇదే ఆలోచనలో ఉన్నారు ఈ అగ్రవర్ణాలు. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ చేసిన ఈ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ పోరాటం 30 ఏళ్ళ పోరాటం అని ఎగురుతున్నారు. కానీ అక్కడ క్రిమి లేయర్ అని ఒక నాటకం ఉంది. దాన్ని తీసేస్తే ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ కులాలకు కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా కానీ ఏ వ్యక్తికి ఆ కుటుంబంలో వర్తించవు. ఏ పథకాలు కూడా వర్తించవు, ఏ బ్యాంకు లోన్ కూడా వర్తించవు, ఆ స్టూడెంట్స్ ఉంటే స్కాలర్షిప్ కూడా వర్తించవు. ఎలాంటి హక్కులు కూడా వాళ్ళు మినహాయించరు. అంటే ఒక్క పర్సనే రిజర్వేషన్కి ఎలిజిబుల్ అన్నట్టు ఆ కుటుంబంలో. మళ్ళీ ఆ తరం వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎవరికి వర్తించదు. అది క్రిమి లేయర్ అంటే. ఇది రాజ్యాంగంలో ఇది ఇలా రాసిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తున్నారు. కాకపోతే దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఎస్టీ ఎస్టీ ప్రజలకు. ఈ ఏదైతే వర్గీకరణ ఉందో ఇది ఇంకా సుప్రీంకోర్టు క్లియర్ ఇవ్వలేదు. ఏదో చెప్పేసింది వర్గీకరణ ఇస్తున్నా, కానీ ఆ దేశం మొత్తం ఇప్పుడు నార్త్ ఇండియా సైడు, సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లోనే కొంతమంది సమర్థిస్తున్నారు, కానీ ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దేశం మొత్తంలో అయితే ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చాలా మందికి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ వెనుక తీసుకోవాలి, ఈ వర్గీకరణ మాకు వద్దు అనేది. ఎందుకంటే ఈ వర్గీకరణ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమిచ్చిండు, ఎస్సీలకు సపరేట్గా ఈ 341 ద్వారా మనకు రిజర్వేషన్ కేటాయించాడు. ఈ సబ్ క్యాస్టేస్ అన్నిటికీ కలిపి జనాభా ప్రాతిపదికన. ఓకే, దానికి నువ్వు ఇలా రిజర్వేషన్ వర్గీకరణ నుంచి క్రిమి లేయర్ చేయడం అనేది చాలా మనమే నష్టపోతాం. ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలా మందికి నష్టపోతారు. అంటే ఈ క్రిమి లేయర్ ఏంటంటే క్రీమ్ తీసేసి లేయర్ పెడుతున్నట్టు ఉన్నది. అంటే క్రీమ్ బిస్కెట్లో క్రీమ్ తీసేసి ఉత్త బిస్కెట్ ఇస్తే అది ఏం టేస్ట్ ఉంటుంది? ఆ విధంగానే మనకు కూడా ఇప్పుడు ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేసి క్రిమి లేయర్ పెట్టి వెనక చాటున ఈ రిజర్వేషన్ మొత్తానికి తీసిద్దామనే అగ్రవర్ణ ప్లాను ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ప్లాను. అంటే ఆ విధంగా ఎస్సీ ఎస్టీ ప్రజలను, ఐక్యంగా ఉన్న వాళ్ళను విడగొట్టి ఓట్లు దండుకుందామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎటు కూడా ఈ రిజర్వేషన్ తొలగించి వారి చేతులకు తీసుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు స్వార్థ ప్రయోజనం కోసం వారే చూసుకుంటున్నారు. దీన్ని గమనించాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా మంది
ఈ వ్యతిరేకిస్తున్నారు. ఇది వ్యతిరేకించడమే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ సమర్థించే వాళ్ళు ఈ క్రిమి లేయర్ ఒకటి ఆలోచించాలా. ఎందుకంటే బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ను మన కంట్లో మనమే ఏలు పెడుచుకున్నట్టు అవుతుంది ఈ రిజర్వేషన్ తీసేసుకుంటే. ఇంకా తరాలు ఇక్కడ రిజర్వేషన్ ఒక ఆర్థికంగా చూడకండి. ఎందుకంటే కులం, నీకు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని ఉన్నది. అక్కడ ఒక దేవాలయంకి వెళ్తే ఆ దేవాలయం గురి ప్రవేశం ఇవ్వలేదు. ఎందుకంటే మీకు కులం తక్కువ అని. అంత పొజిషన్ ఉన్న రాష్ట్రపతికి అక్కడ కులం తక్కువ అని ఆపేసిరంటే అర్థం చేస్తారు కులం ఏ విధంగా పనిచేస్తుంది మన దేశంలో. ఇంకా కులకంపు విధాలు ఉన్నారు. ఈ రాజకీయాల్లో ఆ కులం అనేది ఉంది. ఈ రిజర్వేషన్ కులం కోసం అనే పెట్టారు. మనకి ఎప్పుడైతే సమాజంలో ఈక్వాలిటీ అని వస్తుందే అప్పుడు ఆ కులం తీసేసినప్పుడు ఈ రిజర్వేషన్ తీసేయాల అనేది ప్రతి ఒక్కరు ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ అనగానే ఎవరు కోట్లాది అధికారులు అయితే లేరు, ఉద్యోగాలు వస్తలేవు. కొన్ని గ్రామాల్లో ఇంకా ఉద్యోగం లేకనే ఇంకా ఈ రిజర్వేషన్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఇంకా ఏం చెప్తారు అంటే ఈ అంటరాని వాళ్ళ ప్రజలు ఎప్పుడో ఇంకా అట్టడుగునే ఉన్నారు. ఇంకా అట్టడుగు తొక్కేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ అగ్రవర్ణాల రాజ్యాలు కానీ. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని మనం వ్యతిరేకించాలి. మందకృష్ణ మాది ఏదో రాజకీయ స్వార్థం కోసం బీజేపీ పొత్తు కూడి నరేంద్ర మోడీతో ఏదో సన్నాహాలు జరిపి ఇలా ఇరు వర్గాలను విడదీయాలని చూస్తున్నారు. కానీ అది మనకే ప్రమాదం. మన జాతి ప్రజలకు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు చాలా ప్రమాదం. బీసీలు కూడా ఈ మధ్య వారికి కూడా ఈ రిజర్వేషన్ వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వారికి కూడా కొరత ఏర్పడ్డది. అంటే రిజర్వేషన్ ఎందుకంటే కులం బట్టి మనకి రిజర్వేషన్ కేటాయించారు. మనం అనాది కాలం చేస్తున్న అసమానతలు, వివక్షతలు వీటి గురించి మనము సమాజంలో ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటామో అది ఉండేందుకే మనకి రిజర్వేషన్ బాబాసాహెబ్ ఇచ్చిన మనకు ఒక ఫలం ఇది. దీన్ని మనం వేరే చేతిలో పెడితే మనమే నష్టపోతాం. కావున జాతి ప్రజలు ఎప్పుడు ఆలోచించి రిజర్వేషన్కు మనము వ్యతిరేకించాలా. ప్రతి ఒక్కరూ ఏంటి ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్లో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి. మనం ఇలాంటి వాటిని వ్యతిరేకించాలా. మన బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ను మనం చేతులారా కాపాడుకోవాలి. మన హక్కులు మనం కాపాడుకున్నప్పుడే మన భవిష్యత్తు తరాలు కూడా మనం బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ సమాచారం ఇస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.